ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామీజీ గారు అన్నట్టు ఇందులో ఏదో పరమార్థం ఉంది. అందుకే ఇలా జరిగింది. ఇదంతా అన్నపూర్ణాదేవి ఆడిస్తున్న ఆట. వస్తుంది, నా కూతురు అతి తొందరలోనే నా ముందుకొస్తుంది. మీరు నమ్మిందే నేను నమ్మాను. మన నమ్మకం నిజమైంది మేడం. అంటే ఇంకా శౌర్యకి ముక్కు పుడక ఇవ్వనట్టేనా? అయ్యో, సినిమా ఇంత క్లియర్ గా ఉంటే మీకు ఇంకా డౌట్ ఏంటి? ఖచ్చితంగా అవని కూతురు వస్తుంది, ఆ ముక్కు పుడక ధరిస్తుంది. ఆ అమ్మవారు కరుణించి పండగ నాడు పెద్ద శుభవార్తె తెలియజేసింది. అవని కూతురు, మన మనవరాలు ఎక్కడుందో ఏంటో. అవని, అవని, నీకే ఫోన్ చేస్తున్నాను బావా. ఎక్కడికి వెళ్ళిపోయావు? మన పాప బ్రతికి ఉందని తెలిసింది కదా, అందరినీ పిలిచి స్వీట్స్ పంచిపెట్టు. అత్తయ్య, మావయ్య, పెద్దిరాజన్నయ్య, వసంత వదిన, అందరూ బయటికి రండి. ఏంటమ్మా? మా కూతురు బ్రతుకుందని తెలిసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే బావా స్వీట్స్ తీసుకుని వచ్చాడు. తీసుకోండి. మీరు స్వీట్స్ పంచి పెడుతున్నారు. నేను మీ మావయ్య గారైతే అన్నదానాలు, వస్త్రదానాలు చేద్దామని మాట్లాడుకుంటున్నాం. అవునమ్మా, మన పల్లెటూరులో పెద్ద పండగ చేయాలనుకుంటున్నాం. అవును మావయ్య, సంక్రాంతి కంటే పెద్ద పండగ జరిగిపోవాలి. అక్షయ, తీసుకోమ్మా. తీసుకొని హారిక. మీకేమో తీయని వార్త, నిహారిక వాళ్ళకేమో చేదు వార్త అయిపోయింది. నువ్వు ఎప్పుడు ఎటుంటావో తెలియదు గాని ఇప్పుడైతే భలే మాట అన్నావు వసంత. అత్తయ్య గారు, నేను ఇలా అంటున్నానని మీరేం అనుకోకండి. కూతురు బ్రతికిందని వీళ్ళు ఆనందపడుతున్నారు గాని స్వామీజీ చేత వీళ్లే అలా చెప్పించుంటారని నా అనుమానం. అవునమ్మా, సిద్ధేశ్వర స్వామి మామూలుడు కాదు. అవని వాళ్ళ కోసం ఆకాశాన్ని రాసేమన్నా రాసిచ్చేస్తాడు. భూలోకాన్ని తాకట్టు పెట్టామన్నా తాకట్టు పెట్టేస్తాడు. అంత పక్షపాతి. నా కూతురికి ముక్కు పుడక అందిపోతుందని పెద్ద నాటకం ఆడారు. కూతురు బ్రతుకుందని చెప్పినవాడు ఎక్కడుందో కూడా చెప్పాలి కదా. ఆయనెప్పుడు న్యాయంగానే ఉంటారు నిహారిక. స్వామీజీ గారిని నిందించొద్దు. అది కాదత్తయ్య. ఏ జిత్తులు మారి నక్క! అణుబాంబు వచ్చింది, నీ పని అయిపోయింది. పల్లెటూరులో జరిగిందంతా అవని నాతో చెప్పింది.
సంతోషంతో గుడికి వెళ్ళి 101 టెంకాయలు కొట్టొచ్చాను. ఇంకో టెంకాయ ఇక్కడికి తెచ్చుకొనుంటే బాగుండేది. ఎందుకు సుజాత? ఈ నిహారిక తల మీద కొట్టుండేదాన్ని. చచ్చుండేది. ఓ పనైపోయి ఉండేది. తప్పే ఉంది. ఇదిగో టూ మచ్ గా మాట్లాడుతున్నావు నువ్వు. నీ పెళ్ళాం ఏమైనా చక్కగా మాట్లాడిందా? దీన్ని ఓ వారం నా ఇంటికి పంపించు. ఇనుముని నిప్పులో పెట్టి బెండు తీసినట్టు దీని బెండు తీస్తాను నేను. ఏంటెక్కువ మాట్లాడుతున్నావు? నువ్వేవైనా తక్కువ మాట్లాడుతున్నావా? నా చెల్లెలు నాటకం ఆడుతుందా? స్వామీజీతో అబద్ధం చెప్పించిందా? నీది దొంగ జాతకమని బయట పెట్టింది ఎవరు? ఆ స్వామీజీ గారే కదా. అది నిజమైనప్పుడు అవని కూతురు బ్రతుకుంది అనేది ఎందుకు నిజం కాదు? ఈ ఇంటికి సంబంధించిన చాలా విషయాల గురించి ఆయన నిజాలే చెప్పారు. అవి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు హాస్పిటల్లో చనిపోయిన బిడ్డను మనలో ఎవరైనా చూసామా? చూడలేదు. మరి చనిపోయింది అని ఎలా నిర్ధారణకు రాగలం? ఆ రోజు అందరము విషాదంలో ఉండిపోయాం. చనిపోయిన మనవరాల్ని చూడలేని స్థితిలో అత్తయ్య వాళ్ళు, చనిపోయిన బిడ్డను చూడలేని బాధలో అవని వాళ్ళు ఉండిపోయారు. ఎవరూ చూడలేదు అంటే ఆ పాప చనిపోలేదు అని అర్థం. మంచి పాయింట్ సుజాత. హాస్పిటల్లోనే ఏదో జరిగింది. అక్కడే ఏదో తేడా జరిగింది. అక్కడే ఎవరో ఏదో చేసుంటారు. అవునక్క, ఆ రోజు నేను పట్టుబట్టి నా బిడ్డని చూడాలని అడుగుంటే పరిస్థితి మరోలా ఉండుండేది. అందరం చనిపోయిందన్న టెన్షన్లో ఉండిపోయాం, కానీ ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. మా పాప గురించి మా ప్రయత్నం మొదలు పెడతాం వదిన. తొందరగా మీ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టండి. మీ కూతురు ఎక్కడో ఒక చోట బ్రహ్మాండంగా ఉండుంటుంది. మీకు తొందరలోనే దొరుకుతుంది. మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని మాకు చాలా ఆరాటంగా ఉందమ్మా. మా మనవరాలు వచ్చిన తర్వాత మా ఇంటి పరిస్థితులే మారిపోతాయి. ఏయ్, ఈ లోపు నువ్వు నా చెల్లెల్నేమైనా అన్నావంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అవని, దాని మాటలు పట్టించుకోకుండా మీ పనిలో మీరు ఉండండి. అవని, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.